మంత్రి జోగి రమేష్ ఇంటి మీద నిన్న దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక కారులో వచ్చారు. అక్కడ ముందుగానే ఇట్లాంటి ఘర్షణలు మొన్నటి తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక పరిస్థితులు అదుపులో చేయడం కోసం అని చెప్పేసి పోలీసుల్ని ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండమన్నారు. అందులో భాగంగా పోలీసులు అక్కడ ముళ్ళ కంచి వేసి కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అతని ఎదురుగుండానే దాడి చేశారు. ఆయన ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నువ్వు ఆపడానికి వీల్లేదు అంటూ ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు కూడా కానిస్టేబుల్కి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాతన వాళ్ళని ఎవరిని పట్టుకోవడం కుదరలేదు, దర్జాగా వెళ్ళిపోయారు. జోగి రమేష్ వ్యవహారంలో ఖచ్చితంగా గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసింది తప్పనినే చెప్తాం. అందులో తప్పు లేదు అని చెప్పడానికి ఏమీ కుదరదు. ఎందుకంటే అతను చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి ధర్నా చేయడానికని వెళ్ళటం, ఆ టైంలో దాన్నే దాడి అనటం, ఆ సందర్భంలో అతన్నే కొట్టి పంపించారు కూడా. అప్పుడు కూడా అదే విషయాన్ని హైలైట్ చేశారు కూడా. అదే సందర్భంలో జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఎందుకు వస్తారు, ఎట్లా ఇస్తారు సెక్యూరిటీకి అన్నటువంటి పాయింట్ కూడా ఉంది. అయితే ఆ దాడి తర్వాతన జోగి రమేష్కి ఏకంగా మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు ఆ కసి తెలుగుదేశం కార్యకర్తలో ఉంది. అయితే ఈ ఘర్షణల్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి పోలీసులు ప్రయత్నాలు ఎంతవరకు ఉన్నాయంటే అట్లా కాపలా పెట్టి అయితే ఆపలేని పరిస్థితి, కేసు కూడా పెట్టనటువంటి పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.